ఉన్నావు? అరే ఏమో మీరు యేసులాగా కారణం లేకుండా పుట్టలేదురా బాబాడు. యేసు కారణం ఉందా? పుట్టాడు, వేస్ట్ గాడాడు, ఆడు వేస్ట్ గాడాడు. తెలియాలి నీకు. మహాభారతం బొక్క అనుకుంటున్నాను. 1000 పేజీ పుస్తకం అనుకుంటున్నావా బైబిల్ అంటే? నా బుచ్చులో బైబిల్ పట్టుకొచ్చి నువ్వు నా దాన్ని పట్టుకొచ్చి దీన్ని మాకు కనపడి చేస్తావు. ఎరుపుకు నాకు పిచ్చర్ ఎరుపుగా అంటే నేను ఎరుపుగా అంటాను. ఎరుపుగా నువ్వు చెప్పు. మీ అమ్మ చెప్పు. మీ అమ్మ పువ్వులు ఊరడం మాట, మీ అమ్మ పువ్వులు నా మాట, మీ అమ్మ పువ్వులు మీ నాన్న మాట, మీ అమ్మ పువ్వులు నీ మాట, మీ అమ్మ పువ్వులు నీ పక్కన ఉండడం మాట, మీ అమ్మ పువ్వులు చూస్తున్నాడు మాట, మీ అమ్మ పువ్వులు వాడుతున్నాడు మాట, మీ అమ్మ పువ్వులు మాట్లాడడం మాట, మీ అమ్మ పువ్వులు యూట్యూబ్ కనిపెట్టినాడు మాట, మీ అమ్మ పువ్వులు వాట్సాప్ కనిపెట్టినాడు మాట, మీ అమ్మ పువ్వులు నేను దిగమాట, మీ అమ్మ పువ్వులు నా కొడుకులు దిగమాట, నా తాతలు దిగమాట, మీ అమ్మ మాటలు దిగ, మీ అమ్మ పువ్వులు దిగ ఊరల కుక్కలతో దిగించుకుని అలా ఇంట్లో కొడక నువ్వు ఏడు మాట్లాడుతున్నాను. ఈ అమ్మ దిగ మేము వేసుకున్న దిగ అలా ఇంట్లో కొడక మీ అమ్మ కానీ ఇంట్లో కొడక దారులు దిగ ఒక్కలు దిగ ఎదురు దిగ ఇంట్లో కొడక నీ అమ్మని ఊరలకు ఒక్కలు దిగ ఇంట్లో కొడక ఎవరితో మాట్లాడుతున్నాను? నీ అమ్మని దిగ నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడుతున్నాను చచ్చోతే దిగ వాళ్ళ అమ్మని దిగాడు, మీ అమ్మని దిగాడు, మీ అమ్మని దిగరా ఇంకో వ్యాధులు పడతాడు పూక వ్యాధులు దిగరా మీ అమ్మను ఇంకో పొడవు పడతాడు. లంచ కూడా బేవతలు లంచ కూడా బోకలు లంచ కూడా లచ్చలు లంచ కూడా లవసలు లంచ కూడా మీ అమ్మని దిగ ఊళ్ళ కుక్కలు దిగాలి అమ్మ పూకులు మసాలా ఎరుపు మాట్లాడుతాడు. ఎరుపు కూడా చెప్పడం రాకపోతే ఇది సమాధానం చెప్పాలి. కానీ ఇలా ఇంట్లో కూడా ఇలా మాట్లాడుతుంది. ఇలా ఇంట్లో కూడా మీ అమ్మని మీ అక్కని అలా దిగానా, మీ అమ్మని దిగనా, మీ అక్కని దిగనా, మీ చెల్లి దిగన, మీ పిల్లలు దిగన, మీ పిల్లల అమ్మ దిగన, మీ పిల్లల అమ్మని దిగనా, మీ అమ్మ అమ్మని దిగనా, చెప్పరా మీ కూతురు అమ్మని దిగనా, మీ అమ్మ దిగన, మీ పిల్లల అమ్మని దిగనా, మీ అమ్మ నాన్న దిగనా, మీ నాన్న అమ్మని దిగనా, మొంటెట్టుకున్నావు. ఎవరు మొంటెట్టుకోండి? శివుడు మొంటెట్టుకోండి, విష్ణు మొంటెట్టుకోండి, బ్రహ్మడు మొంటెట్టుకోండి. బ్రహ్మే కూతురు దగ్గర చూద్దాం లంచ కొడుకు అలాంటి తిరుమూర్తులు లంచ కొడుక ఎరుపుగా ఐదు తలగాలు ఉండే ఎందుకు తీర్చారు? ఒక తలగాలు బడబడబడి వాడు చేస్తున్నాడు. ఎర్రపు ఇప్పుడు మాట్లాడడానికి నేను కొన్ని రాకపోతే నువ్వు నాతో మాట్లాడడం పక్కన వాయిస్ రికార్డ్ తీసి ఇప్పుడు వరకు నువ్వు ఎలా మాట్లాడాలనుకున్నావు అలా మాట్లాడాలని నంచకూడదు. నేను కూడా వాయిస్ తౌలగే అరే బ్లేడ్ బ్యాట్స్ ఆగరా నీ సోది. నువ్వేం మాట్లాడటానికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావురా? నీకు బైబుల్ కావాలా చెప్పు, చెబుతాను. నేను పాస్టర్, నేను బైబుల్ మాట్లాడుకున్నారా? నువ్వా ఏ ఊరు పాస్టర్ అన్నా నువ్వు? అరే బాబు నాది బెంగళూరు దేవనల్లి. ఎవడే చెప్పు, ఎవడైనా సరే దేవనల్లి వచ్చి స్టీఫెన్ పాల్ అంటే ఎవడేం చెప్తాడు? స్టీఫెన్ పాల్ అంటే ఎవరైనా చెప్తాడా? బెంగళూరు దేవనల్లి. ఎవరైనా అది కాదు, నువ్వు ఎవరైనా నమ్ముతున్నావు? ఇప్పుడు హైందువులను నమ్ముతున్నావా, లేకపోతే నీ దేవుడైనా యేసుక్రీస్తుని నమ్ముతున్నావా, ఎవరైనా నమ్ముతున్నావు నువ్వు? అది అలా అడుగు, చెప్తాను నేను. బైబుల్లో దేవుడు ఎవరో చెప్తావా? బైబిల్లో మీరు పాస్టర్ కదా, పాస్టర్ మీరు చెప్పాలి. బైబిల్లో నీ యేసుక్రీస్తు నీవుకి దేవుడా కాదన్నది నువ్వు చెప్పాలి. మాట్లాడడానికి వచ్చావు అయితే సరే విను విను విను. యేసుక్రీస్తు అనేవాడు ఒక వ్యభిచారికి పుట్టినటువంటి ఒక అనామకుడు. ఓకేనా? అవును, నేను పాస్టర్ అమ్మా. నా దగ్గర 970 మంది ఉన్నారు. నువ్వు ఎలా పాస్టర్ అవుతావు? ఒక వ్యభిచారికి పుట్టిన వాడిని దేవుళ్ళని అంగీకరించుకొని తన యందు బాప్టిజం తీసుకొని తన యందు బైబిల్ చదివి చెప్పేది విను బాబు. మొత్తం చెప్తా, నీకు కథ చెప్తా కదా. నీకు కథలు తెంగదమ్మా ఇక్కడ. నిజాలు నిజమే చెప్తున్నాను. యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయింది అనేది చాలా పచ్చి అబద్ధం. యేసు అతను చేసిన పాపాలకే చచ్చాడు గాని ఇంకొకటి పాపాల కోసం యేసు చావలా. అదంతా ఉత్త బూటకం. యెహోవా అనేవాడు ఒక దుర్మార్గుడు. తల్లి దగ్గర కొడుకును బండబెట్టినాడే యెహోవా. ఏంది? దావీదు కుమారుణ్ణి దావీదు భార్య దగ్గర పండబెట్టినాడు యెహోవా. ఓకేనా? వాడికి యెహోవా అనేవాడికి రక్త పిచాచేవాడు. చిన్నపిల్లల్ని కాల్చుకొని తింటాడు యెహోవా అనేవాడు. అంటే యేసు, యెహోవా, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కాబట్టి ఈ యెహోవాగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఇది. యేసు చేసిన పనులే. ఒకటి పిల్లల్ని ఒకటి దగ్గర బండబెట్టడం, తల్లితో కొడుకుని బండబెట్టడం యేసు చేసిన పనులు. యేసు కుమార, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కాబట్టి అదనమాట. తప్పనేటప్పుడు తప్పనేటప్పుడు నీ పేరు క్రైస్తవ. నా పేరు స్టీఫెన్ పాల్ అని చెప్పే కదమ్మా, నేను పాస్టర్ని. అదేరే ఇంకా మీరు ఎలాగా
అది తప్పు అని చెప్తే మీరు ఇంకా అదే దాన్నే రిఫరెన్స్ గా తీసుకుని నేను ఒక పాస్టర్ అని నా పేరు స్టీఫెన్ పాల్ అని అలాగే తప్పని మీరు పేరు మార్చుకోవాలి కదా. కాదమ్మా, నువ్వు ఎందుకు అక్కడ సంఘాన్ని ఇప్పుడు తీసేయాలి కదా, నీ పేరు మీద ఉన్న పాస్టర్ పేరుని తీసేయాలి కదా నువ్వు. నేను ఎందుకు తీస్తానమ్మా? బాప్టిజం తీసుకున్నా కదా, ఇంకెందుకు తీసుకోవాలి? నేను నా పేరు అదే ఉంటది, నేను మార్చను. ఇప్పుడు ఏంటంటే యేసు ఏం చేస్తాడంటే, చెప్పేది పాపం అని తెలిసి చెప్పేదినమ్మా, యేసు గురించి పాపం చెప్తా. అనేటప్పుడు బాప్టిజం కూడా పాపమే కదా. అవి తీసుకున్నప్పుడు పాపాన్ని తీసుకొని తీసిపడే పాపాన్ని నీళ్ళలో వదిలేడు. బాప్టిజం నేను చెప్పేది నీళ్ళలో యేసు ఏం చెప్తాడంటే, నన్ను ఎవడైతే నమ్మడో వాడిని తీసుకొచ్చి కత్తితో నరకమంటాడు. యేసు ఏం చెప్తాడంటే, ఇంకా నా పాలన ఇష్టం లేని వాడు ఎవడో వాడి మెడకి పెద్ద తిరుగు రాయి కట్టి సముద్రంలో పడేసి చంపేయమంటాడు. యేసు ఏం చెప్తాడంటే, ఇంకా నా నిమిత్తం నీ పిల్లల్ని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యని సమస్తము విడిచిపెట్టమంటాడు. ఆఖరికి నీ ప్రాణము సైతం అసహించుకోకుంటే నా శిష్యుడు కానే అంటాడు. అట్లే ఇప్పుడు ఆయన్ని వెంబడించాలంటే నువ్వు కూడా అసహించుకోవాలి. నా బతుకు జడ, నా బతుకు మీద మంది పెంటయ్యా, నా ముఖంలో పేడయ్యా అని అసహించుకొని మొత్తం వదిలేయాలి. ఇక తల్లిదండ్రులు వదిలేయాలి, భార్య బిడ్డలు వదిలేయాలి, బంధాలు వదిలేయాలి, ప్రతి ఒక్కరిని చంపుకుపోవాలి. యేసును వెంబడించాలంటే ప్రతి ఒక్కరిని చంపుకుంటా పోవాలి. మరి నువ్వు ఎంతమందిని చంపావో ఒకసారి చెప్తావా? ఇప్పుడు మీరు వెంబడించారు కదా, మీరు ఎంతమందిని చంపారు? నేను ఇప్పటికే 900 మందిని చంపాను. మర్డర్ కేసు ఫైల్ అవ్వలేదు మరి? అవ్వలేదమ్మా. ఎలా చంపారు మీరు? సైకోవా? అవును, సీరియల్ కిల్లరా? ఎవరు తెలియకుండా చంపారు? నేను యెహోవా లాగే సైకో నా కొడుకు. నేను యెహోవా ఎంత సైకో నా కొడుకో వాడిని మించిన సైకో నా కొడుకు. నేను ఫస్ట్ బ్లేడ్ బ్యాచ్ అనమాట. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్. నేను విజయవాడలో బ్లేడ్ బ్యాచ్. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అనమాట. చెప్తాను, నాకు ఒక చంపాలి, చంపుతారు. ఎవడైనా సరే చంపేద్దాం, ఇబ్బంది ఏం లేదు. అడ్వాన్స్ ఇచ్చేసి సరైన డీల్ ఉంది. సరే, బ్యాంక్ నంబర్ చెప్పు, మొత్తం డీటెయిల్స్ పడతాను. మనకు గిరాకీ పార్టీ ఉంది. అంటే మనిషికి వచ్చే తమ్ముడు చెప్పేది నువ్వు. మనిషిని చంపాలంటే 55 లక్షలు ఇవ్వాలి. ఫస్ట్ అడ్వాన్స్ 20 లక్షలు ఇవ్వాలి. పైన అయినాక 35 లక్షలు ఇచ్చేసేయాలి. నా పేరు బయట రాకూడదు. మరి నీ పేరు బయటికి రాదు కదా, రాదు. 20 లక్షలు అడ్వాన్స్ ఎక్కువ, కానీ సరే అన్న పద్ధతి అవుతాయి. సీక్రెట్ ఉండాలి. అయితే అతను ఫోటో పంపించు. తప్పిందా? అటెంప్ట్ మీ మీదకి వచ్చింది. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. 900 మటలు చేశాను తమ్ముడు. ఇప్పటికి పోవచ్చు, మనల్ని ఎవడు పీకే వాళ్ళు లేడా. నా గ్యాంగ్ విజయవాడలో ఉంది, వరంగల్లో ఉంది, హైదరాబాద్ లో ఉంది, తెలంగాణలో ఉంది, అటు బెంగళూరులో ఉంది, ఇటు మహారాష్ట్రలో ఉంది, ఇటు యూపీలో ఉంది. యూపీలో అందరిని చంపాడు యోగి. నా గ్యాంగ్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. యోగి ఆదిత్యనాథ్ గారు నా గ్యాంగ్ టచ్ కూడా చేయడు ఆయన. మనకంత పలుకుబడి ఉంది అక్కడ. ఎందుకంటే విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. ఈడున్నాడు కదా కేఏ పాల్ గాడు, ఫండ్స్ కావాలంటే ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు. వాడు నా దగ్గరకు వచ్చి బతిలాడితే ఫండ్స్ ఇస్తాను నేను. ఇప్పుడు ఈడున్నాడు కదా ప్రసన్న బాబు ఉన్నాడు కదా, చెప్పేదినమ్మా, వైజాగ్ లో చర్చి పెట్టుకున్నాడు కదా ప్రసన్న బాబు గాడు. వాడు అమ్మాయిలతో వ్యభిచారం చేసి పట్టుబడితే పోలీస్ స్టేషన్ కి నేనే ఫోన్ చేసి విడిపించేవాడిని. ఇంకోవాడు రంజిత్ ఓఫీర్ ఉన్నాడు కదా, ఈ రంజిత్ ఓఫీర్ అనేవాడు కూడా అమ్మాయిల్ని వ్యభిచారంలో దింపి చాలా ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళందరూ నాకు కంప్లైంట్ చేస్తే అతన్ని కొట్టి తరుగుతుంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇలా ఉంది ఫాస్ట్ గారు అంటే ఒక్క ఫోన్ చేస్తే రంజిత్ ఓఫీర్ని వదిలిపెట్టారు. ఏంటి ఇలాగే చాలా మంది ఉన్నప్పుడు ఇప్పుడు కలవరి సత్యించుకున్నాడు కదా, చెప్పేది నమ్మా, కలవరి సత్యించుకున్నాడు కదా వాడికి నంబూర్లో స్థలం ఇప్పించా. వాడు అంత ముందు నాలాగే బ్లేడ్ బ్యాచ్ ఆడు. కలవరి సతీష్ అనేవాడు నాలాగే బ్లేడ్ బ్యాచ్ అనమాట. మేమంతా జేబులు కొట్టేవాళ్ళం అప్పుడు. అయితే వాడికి నేనే నేర్పించా, చెప్పేదినమ్మా, వాడికి నేనే నేర్పించా, బైబిల్ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి వేసేద్దాం తమ్ముడు. ఎవడైనా పర్లేదు తమ్ముడు, వాడు ఫోటో పెట్టు, వాడి వయసు పెట్టు, వేసి పడదెంగుదాం. నీ పేరు రాకూడదు, నా పేరు రాకూడదు. ఎక్కడున్నా వేసేద్దాం తమ్ముడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నా పేరు రహస్యంగా ఉండాలి, నా రికార్డ్ చేయకూడదు ఏది కూడా. లేదన్నా రికార్డ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి
మన క్లయింట్ ఒకడు జైల్లో ఉన్నాడు, వేసి పడదేమో అని చెప్పా వాడిని కదా. బయటకు తీయాలా? మన క్లయింట్ అన్నవాడు మనోడా మనోడిని బయటకు తీయాలా? బయట తీయాలంటే ఏ గవర్నమెంట్ చెప్పు? మంది ఏపీ. ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు మరి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పర్వాలేదు మాట్లాడదాంలే. ఇప్పుడు మొన్న మనోడు ఏంటంటే ఒక సరైన దాంట్లో దొరికిపోయాడు, 30 లక్షలు బ్లాక్. అదే తెలుసు కదా మనది, మన నకలని వేరే కొంట 30 లక్షలు నకిలీ నోట్లతో దొరికిపోయాడు అనమాట మనోడు. దాన్ని పట్టుకొని వీళ్ళు రాద్ధాంతం చేసి మనోడిని అటు ఇటు తిప్పేస్తున్నారు దారుణంగా. అదేందయ్యా, హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళే తిరుగుతున్నారు. ఏముంది, దొంగ నోట్లు మార్చడం పెద్ద నేరమేం కాదే. మా పాస్టర్ చెప్తున్నాడు, అక్కడ మా పాస్టర్ ఉంటాడు, ప్రవీణ్ పగడాలని ఉన్నాడు, వాడికి ఫోన్ చేస్తా. ప్రవీణ్ పగడాలని ఉన్నాడు, మా పాస్టర్ గాడు ఒకడు ఉన్నాడు ఆడ, వాడికి చెప్తాను. వాడి ప్రవీణ్ పగడాలనే వాడికి ఫోన్ చేస్తాను. దొంగ నోట్ల ముఠాకి వాడే నాయకుడు, దొంగ నోట్ల ముఠాకి ప్రవీణ్ పగడాల్ అనేవాడు నాయకుడు. వాడికి ఫోన్ చేసి ఆడి నుంచి సాంబశివరావు అని ఒకడు ఉంటాడు, వాడైతే దొంగకోళ్ళు పట్టుకోవడం, దొంగ నోట్లు మార్చడం ఇలాంటి పనులు ఎక్కువ చేస్తుంటాడు. వాడు ఈడు కలిసి ఒకసారి నీ దగ్గరికి వస్తారు, విడిచిపెట్టిస్తారులే, ఇబ్బంది ఏం లేదు. గతంలో మేము చాలా చేసాం. లేదు, వాడు ఒంగోలులో ఉంటాడయా, సాంబశివరావు అనేవాడు దొంగ నోట్లు మార్చి. వైజాగ్ నేను ఎప్పుడైనానమ్మా, వైజాగ్ లో ఉంది ఈడు ప్రసన్న బాబు గాడు. వాడేందంటే వాడు ఏదో కాలేజీ ఎందుకు పెట్టాడంటే, తమ్ముడు చెప్పేది నువ్వు అన్ని తెలుసమ్మా నాకు. ఇప్పుడు ఉన్నాడు కదా, ఎవరు ఎప్పుడైనా లేపడదాం పెద్ద లెక్కం కాదు మనకి, 5 నిమిషాల పని. కాకపోతే డబ్బులు కరెక్ట్ ఇవ్వాలి. ఇంత ముందు ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకునేది, ఇప్పుడు ట్యాక్స్ పెంచారు తమ్ముడు. అందుకే ఏంటంటే 2-3 కోట్లు అయినా ఒప్పుకుంటే ఇవన్నీ చేయకూడదని ఆగిపోయాం. ఎంతని చేస్తాం చెప్పు, కనీసం ఇప్పుడు మనకి 3,000 కోట్లు పైనే ఉండే. ఇంకా డబ్బు కోసం ఇంకా మాటలు చేస్తా కూర్చుంటావా? సరే, నువ్వు అడిగా కాబట్టి మనోడివి కాబట్టి ఆ డబ్బులు కొంచెం చూసుకో. 3 కోట్ల దాకా అయితే, కొంచెం పెద్దోళ్ళు అయితే 3 కోట్లు అయితే, చిన్న చిన్న వాళ్ళు అయితే 55. పెద్దోళ్ళు అంటావు కదా తమ్ముడు, మరి పెద్దోళ్ళు అంటే 3 కోట్ల దాకా అయితే, చిన్న వాళ్ళు అంటే 55-60 లక్షల్లో చేయొచ్చు. గాని ఇప్పుడు ఈడున్నాడు కదా, ఈడు ప్రవీణ్ పగరాల్ గాడు, ఆడు బ్రోకర్ అన్నమాట. ఆ బ్రోకర్ గాడిని నేను తగిలిస్తాను, ఇబ్బంది లేదు, వాడు చూసుకుంటాడు. వాడుక ఇబ్బంది లేదనుకుంటే ఇక ఈడు ఒంగోలు ఉన్నాడు కదా సాంబశివరావు గాడు, వాడు పిక్ పాకెట్ రాడు. వాడికి దొంగ నోట్లు మార్చడం, ఈ బ్రోకరేజం చేయటం ఇవన్నీ కూడా అలవాటే, ఇబ్బంది ఏం లేదు. నా పేరు చెప్పు, నీకు కావాలంటే నీ నెంబర్ వాడికి ఇస్తాను. వాడు ఎత్తడు సాధారణంగా. వాడికి వెళ్తే వాడు ఖచ్చితంగా అన్ని చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు వాడు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే తమ్ముడు తెలుసు కదా ఎంపీ బొత్స. ఇప్పుడు అంతా ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు లేరు కదా తమ్ముడు, ఇంకా ఇవన్నీ మనం ఏం చేయలేము. ప్రభుత్వం నెక్స్ట్ ఏదైతే అది మళ్ళీ మనం రన్నింగ్ లోకి వస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ అవి జరుగుతున్నాయి కదా, టీడీపీ వస్తే మనమే చేసేస్తాం అన్న. టీడీపీ వస్తే మన చేతుల్లోనే ఉంటది. ఏదేం పర్లేదు తమ్ముడు. ఇప్పుడు నాకు మొన్న తమ్ముడు ప్లాన్ ఉంది, ఇప్పుడు మనం చెయ్యాలి. అది ఒక చిన్న ప్లాన్ ఉంది, ఇందులో వేద్దాం. కాకపోతే తమ్ముడు నాకేంటంటే తమ్ముడు, ఇప్పుడు నాకు ఫండ్స్ ఇప్పుడు 7,000 కోట్లు రావాలా, అవి అయిపోయాయి. ఆ 7,000 కోట్లు వచ్చిందా కూడా నేను బయటకు రాను. నేను చేసి పడతా, కాకపోతే 7,000 కోట్లు ఎక్కడ నుండి రావాలి తమ్ముడు? నాకు 7,000 కోట్లు దుబాయ్ నుంచి రావాలి తమ్ముడు. దుబాయ్ నుండి రావాలా? నువ్వు నా ప్యాలెస్ కి వచ్చేసాయి. నేను కావాలంటే నీ ఫ్లైట్ టికెట్ అది నీకు చేపిస్తాను, నా పిఏకి ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చేసాయి. దేవనల్లో నా ప్యాలెస్ ఉంది, నా ప్యాలెస్ పక్కనే చర్చ్. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ కొంచెం చర్చ్ కొంతమంది అమ్మాయిలు మంచి వాళ్ళు వస్తుంటారు. ఆదివారం పూట ప్రత్యేక కూడికి పెడతా, నువ్వు కూడా వాడుకో కావాలంటే, ఇబ్బంది ఏం లేదు. నెంబర్ ఇవ్వచ్చు కదన్నా, వీళ్ళతో మాట్లాడుకుని కలుపుకోవడం ఏంటన్నా? నెంబర్ ఇవ్వచ్చు కదా.
నీ నంబర్ ఇవ్వండి. నా నెంబర్ నేను ఇస్తాను, నా పిఏ ఫోన్ చేస్తా, నీ నెంబర్ రాసుకుంటాను నేను డైరెక్ట్ నెంబర్ ఇవ్వకూడదు. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద థ్రెట్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇది నాకు మాఫియా నుండి కొంచెం థ్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు 7,000 కోట్లు మనకు రావాలి, ఈ ఫండ్స్ అవి ఆగిపోయినాయి. దీనికి కేఏ పాల్గాడు అడ్డుపడ్డాడు. ఈ కేఏ పాల్గాడు నాకు కూడా 3,000 కోట్లు కావాలన్నాడు. వీళ్ళేంట్రా బాబు 1,000 కోట్లే ఇస్తానంటే ఆడు ఒప్పుకోట్లా. సరే ఆడు ఒప్పుకున్నాడులే అనుకుంటే ఇంతలోపు పిడి సుందర్రావు తగులుకున్నాడు, నాకు ఒక 500 కోట్లు అన్నా అని. సరే వీడికి ఏదో చేద్దాం అనుకుంటే ఆడి నుంచి ఈడు కలవరి సతీష్ గాడు ఒకడు దరిద్రం ముండా కొడుకు, అంతకుముందు 300 కోట్లు ఇస్తే చర్చి కట్టుకున్నాడు. ఇప్పుడు ఒక 500 కోట్లు అన్నా అని చెప్పి తగలబడ్డాడు. ఏం చేస్తాం తమ్ముడు, ఎంతమందికని డబ్బులు ఇస్తాం చెప్పు. వీళ్ళకేమో దశంభాగాలు కాదమ్మా, వీళ్ళకి దశంభాగాలు నెలకి లేచిపోదు. ఏమీ వద్దు తమ్ముడు నీకు మర్డర్కి నువ్వు సీక్రెట్ చేయాలి, మర్డర్కి 15 లక్షలు ఇస్తా. లేదమ్మా, నాకు ట్యాక్స్ పడతామ్మా, గవర్నమెంట్ ట్యాక్స్ పడుద్ది. ఆ గవర్నమెంట్ ట్యాక్స్ పోగా నాకు గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుందా? జిఎస్టీ ఉంది. భలేవాడు, నీకు ఇంకా అర్థం కావట్లేదు. జిఎస్టీ నాకు నా 25 లక్షలు పోద్ది, బొచ్చు నాకేం మిగులుద్ది? చంపినోడికి 10 లక్షలు ఇవ్వాలి. దాన్ని మాఫీ చేయాలంటే మరి లోకల్ లాయర్లకు ఒక 10 లక్షలు ఇవ్వాలి, లోకల్ పోలీసులకు ఒక 15 లక్షలు ఇవ్వాలి, లోకల్ రౌడీలకు లోకల్ రౌడీలకు ఒక 20 లక్షలు ఇవ్వాలి. నాకేం మిగులుద్ది బొచ్చు? అందుకని చెప్పి 3 కోట్లు తక్కువ ఒప్పుకోవట్లేదమ్మా. నువ్వు లోకల్ రౌడీకి రూపాయి ఇవ్వకర్లే, లాయర్ కి రూపాయి ఇవ్వకర్లే. లాయర్ నేనే మాట్లాడుకుంటా, లోకల్ రౌడీలు ఎంతమంది అయినా నేనే చూసుకుంటా వాళ్ళందరికి. కాకపోతే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ తోను నీకు వీలైతే పొలిటీషియన్ తో ఒక లెక్క పొత్తుంటే, మనకి చిన్న చిన్న ఉన్నా కానీ పొలిటీషియన్ తో ఒక నీకు పొత్తుంటే ఆ మ్యాటర్ బయటకు అలచలు అవ్వకుండా నువ్వు అది వరకు చూసుకో. పోలీస్ మనం ఒక ఫోన్ చేస్తే చాలు మొత్తం ఆగిపోయింది. కాకపోతే నువ్వు సీక్రెట్ గుండు, నాకు పలాంటి డాన్ తెలుసు, సిపిఎన్ పాల్ గారు తెలుసు అని చెప్తే మనకేందంటే మనం ఇప్పుడు ఈ ఫెలోషిప్ ముసుగులో ఫండ్స్ తెప్పించుకుంటున్నాం. ఈ బాప్టిజాలు ఇచ్చే ముసుగులో కొంచెం దశంభాగాలు అయ్యి కొంచెం బాగానే వస్తాయి, నాకు నెలకు 6 కోట్లు వస్తాయి. ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ బయటకు వచ్చినాయి అనుకో తమ్ముడు, నాకు నెలకే ఇప్పుడు కనీసం 500 కోట్లు 600 కోట్లు వస్తాయి. ఇవన్నీ అయిపోతాయి. చెప్పేస్తున్నావు, ఇవంతా చెప్పేస్తున్నావు అన్నోన్ పర్సన్ తో. ముందు తమ్ముడు మనల్ని ఎప్పుడు పీకేది? నువ్వు పని చేయి, నువ్వు టికెట్ వేస్తాను, నువ్వు బెంగళూరు రా, బెంగళూరు వచ్చి నాకు ఒకసారి ఫోన్ చేయి, నా పేడతో పిలుస్తారు మనోళ్ళు. ఇప్పుడు నాకు వేరే ఫోన్ ఏదో వస్తాయి మన క్రైస్తవుడు అంటే సరే అని చెప్పి మాట్లాడుతున్నా. ఇప్పుడు కట్ చేసి నేను వెళ్ళిపోయా, మళ్ళీ నా పిఏ ఫోన్ చేశాడు నాకు, అన్న ఇట్లా మన క్రైస్తవుడు అన్న ఒకసారి మాట్లాడన్నా అంటే సరే అని చెప్పి, ఏంటి ఆపద ఏమైనా ఉందా అని చెప్పి. నేనంటే ఒకటి తమ్ముడు, నేను యెహోవాలాగా దుర్మార్గం ఉండకని కాదు. వాడు యెహోవా అనేవాడు ఏంటంటే ఒకడు అమ్మాయిల బ్రోకరాడు. ఇప్పుడు ఏంటంటే తల్లి దగ్గర కూతురుని బండి పెడతాడు, అన్న దగ్గర చెల్లిని బండి పెడతాడు, వదిన దగ్గర మధ్యని బండి పెడతాడు, మామ దగ్గర కోడలను బండి పెడతాడు. అంత దుర్మార్గుడాడు. అయినా నువ్వు ఎందుకన్నా చర్చ ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకన్నా నువ్వు మరి ఎందుకు చేస్తావు అంటావు నువ్వు. ఎందుకంటే నా బతుకు తిరుగుతాముడు ఇది. ఇప్పుడు నాకు ఈజీ అనమాట. ఇప్పుడు ఏం పెట్టుబడి పెట్టే పని లేదు. ఏం చేయాలి, ఒక బైబిల్ తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి 2-3 వచనాలు ఉంటాయి. ఆ 2-3 వచనాలు మంచి వచనాలు చెప్పుకుంటే చాలు. ఆ తర్వాత దశంభాగం గురించి చెప్పాలి. దశంభాగం ఇవ్వకపోతే నాశనం అయిపోతారు, మీ కొంప నాశనం అయిపోయింది, మీ ఇల్లు నాశనం అయిపోయింది, మీ పక్కింటి వాళ్ళు నాశనం అయిపోతారు, మీ ఊరు నాశనం అయిపోయింది, దశంభాగం ఇవ్వాల్సిందే అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే భయపడి మనకి ఎంత అంటే అంత ఇస్తారు. ఇక లేదు మనకి ఏదైనా మంచి అమ్మాయి నచ్చింది అనుకో, వాళ్ళ ఆయన బయటకు పెడితే మనం కొంచెం ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు. ఆయన జరుగుతుంటే తమ్ముడు ఇవన్నీ మామూలే. ఇప్పుడు అటు అనుకుంటే ప్రక్షాలని ఒకడు ఉన్నాడు విజయవాడలో, వాడు ఎంతమంది అమ్మాయిలతో వాడుకుని ఏం చెప్పాడు, నాకు పరిశుద్ధాత్మ పేరంతో చేశాను, నేనేం చేయలే, అంతా ఏసే చేసాడు, నా మీద ఏసు వాలి ఏసే వాడుకున్నాడు అని చెప్పి అన్నాడు. అన్ని అబద్ధాలు నేను చెప్పను కదా. నాకేంటంటే నేను రియల్గా చెప్తా. నా వృత్తి ఇది, నా ప్రవృత్తి ఇది, తప్పే ఉంది. ఇప్పుడు నేను సంపాదించుకుని చెప్పడంలో తప్పే ఉందా తమ్ముడు?
లేదు లేదు. మరి తప్పే ఉంది నేను తమ్ముడు. ట్రస్ట్ నువ్వైతే నిజంగా చాలా ఏమ్మా చాలా ముక్కుసూటిగా అయితే నిజాలు చెప్తున్నావు అనుకుంటున్నాను నేను. అంతే బొచ్చు మనల్ని కూడా మా పీకేది ఏ రాజకీయ నాయకుడు అని నాకు చెప్పి. ఒకసారి నిజంగా చూడాలి అన్న. మనకైతే ఇక్కడ బ్యాచ్ ఉంది. నీకు ఎంతమందిని ఏదైనా ఏది కావాలన్నా ఏపీ నుండి అన్న, ఆ, ఏపీ నుండి నీకు ఏది కావాలన్నా విజయనగరం జిల్లా. ఓకే విజయనగరం ఎక్కడ? ఉం? విజయనగరంలో ఎక్కడ ఇది? లంకాపట్నం. లంకాపట్నం విజయనగరం. ఓకే 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 ఓకే. విజయనగరంలో నాకు ఒక పాస్టర్ ఉన్నాడయ్యా, అనిల్ జాక్సన్ చెప్పన్నా. అని. వైజాగ్ దగ్గర ఉంటాడు, అనిల్ విజయనగరం జాక్సన్. వస్తాడు. వాడికి నేను వాడికి నీ నెంబర్ ఇస్తా. వాడు నెల వచ్చి తీసుకెళ్తాడు నా దగ్గర. నెలకు 2 లక్షలు తీసుకెళ్తాడు. అనిల్ జాక్సన్ అని తెలుసా వాడు? లేదన్నా. ఓ వాడి నుంచి కొంచెం కొంతమంది అమ్మాయిలు తీసుకొస్తాడు నాకు ఆంధ్ర నుంచి. ఎప్పుడన్నా మనకు కొంచెం మోజు కలిగితే వాడే ఇచ్చిపోతుంటాడు అనిల్ జాక్సన్ గారు. వాడు వైజాగ్ అంటే తక్కువ దగ్గరే నీకు. వైజాగ్ అంటే విజయనగరం చాలా దగ్గర. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇప్పించగల కలమన్నా ఆన్ ది స్పాట్ ఇప్పుడు రెడీ చేసి కూడా బయలుదేరిపోతా. బయలుదేరి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ నెల నాకు కొంచెం బిజీగా ఉంది తమ్ముడు. కొంచెం ఫండ్స్ అయ్యి వచ్చే ఉంటే దానికి లాయర్లను పెట్టి నాకు లాయర్ ఫీజు ₹1,00,00,000 తమ్ముడు. వాడికి సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తాను నేను. నీకు మన విజయనగరం నుండి నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఒకవేళ నీకు ఏది కావాలన్నా, ఇప్పుడు వైజాగ్ లో నువ్వు ఇప్పుడు ఏదో పేరు చెప్పు, అనిల్ జాక్సన్. అనిల్ జాక్సన్ వాడు బ్రోకర్. వాడు అంటే నాకు ఎప్పుడైనా ఒక కొంచెం మంచి అమ్మాయిలు కావాలంటే వాడే తీసుకొస్తాడు. మనమైతే అట్లాంటిది కాదు, కానీ నీకు ఏ అటెంప్ట్ కావాలన్నా, నీ గురించి అది నువ్వు వాడలేదు తమ్ముడు. నువ్వు పాస్టర్ కాదు కదా. పాస్టర్ అనేవాడే బ్రోకరు, నువ్వు పాస్టర్ కాదుగా. కాబట్టి నాకేందంటే లోకల్ గా ఏదైనా చిన్న చిన్న పనులు పడితే, ఏదైనా మటర్లు ఏమైనా ఉంటే చిన్న చిన్న అవి నీకు చెప్తాను. సరే నువ్వు 15 లక్షలు నీకు కొంచెం కష్టం అని అంటున్నావు కాబట్టి నీకు ఒక మటర్కి 40 లక్షలు ఇస్తా. వేసి పడితే ఇబ్బంది ఏం లేదు. ఏమైనా లాయర్లు ఉంటే నేను చూసుకుంటా. ఎక్కడన్నా నేను చెప్తా కదా, కొన్ని ఉండే డీల్స్ ఉన్నాయి. అన్ని ఇట్లా చెప్పకూడదు. నువ్వు డైరెక్ట్ వస్తే మొత్తం కూర్చోబెట్టి మాట్లాడతాను. ఫ్లైట్ టికెట్ వేస్తాను నీకు. మీరు ఎంతమంది గ్యాంగు? మన గ్యాంగ్ ఒక 30 మంది ఉంటారన్న. 30 మంది. ఇక్కడ మనతో మన అలా తిరిగేటప్పుడు విజయనగరం మొత్తం అయితే గ్యాంగ్ ఉంది. కాకపోతే మనకంటూ మనం ఏది చేసుకున్నా మనకి అడ్డు వచ్చేటోడు, మన ప్రాణంకైనా అడ్డు ఆడు ప్రాణం ఇచ్చేటోడు అయితే 30 మంది ఉన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు శుభ్రంగా చూసుకో, జాగ్రత్తగా. నేను డబ్బులు పంపిస్తాను. ఏంటి ఇప్పుడు నిజంగా నేనైతే ఇప్పుడు దానికోసం మాట్లాడుతాం అనుకుంటున్నాను. నాకెందుకో నీ మాటలు నమ్మిన తర్వాత ఆమె వస్తుంది, మన ఒక కమ్యూనిటీ ఒక బిల్డ్ చేసుకుందాం మన ఇది వస్తుందన్న. నీతో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాను నేనైతే. తమ్ముడు కష్టపడి బతికేది ఏముండదు తమ్ముడు. కష్టపడితే ఎవడు బతకడు. బొచ్చన్న కష్టపడి పడితే బొచ్చు తప్ప ఇంకేం మిగలదు, ఏమీ ఉండదు. అంతే. ఈ మాటల్లో మానభంగాలు చెప్పుకోవాలా? బొచ్చు ఇవన్నీ ఏ కష్టపడ్డావు ఇవన్నీ ఎందుకు? లేదంటే నేను పని చేస్తా, నీకు ఒక ఏరియా ఇస్తా, నీకు పాస్టర్ ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని ఒక ట్రైనింగ్ ఇప్పిస్తా. కాకపోతే నీకు నెలకి ఒక 40-30 లక్షలు వచ్చేలా చేస్తాను. ఒక 30 లక్షలు వచ్చినాయి అనుకో, నువ్వు ఒక 20 తీసుకో, 10 నాకు ఇచ్చేసేయి. ఓకే అన్న. ఒక ఏరియా అప్పచెప్తా నేను. బైబుల్ వద్దులే, కుర్రాళ్ళు ఉన్నారు కదా నాకెందుకు. నాకు తమ్ముడు 3,000 కోట్లు ఉండే తప్పుడు. ఒక్క మార్చాలి. నువ్వు కుర్రాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు చూడు, అది చాలు. నా కుర్రాళ్ళు కాదన్నా నాకు ఇంకేటి ఎక్కువ కాదన్నా. ఎందుకంటే నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డెట్టేస్తారు. అలాంటప్పుడు నేను వాళ్ళని ఎక్కువ చూసుకోవాలి నాకన్నా. అంతే. ఇప్పుడు ఏం లేదు తమ్ముడు. పాస్టర్ అంటే ఏంటంటే కొంతమంది కొంచెం తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు నాకు ఇంత ముందు తలనొప్పి ఉండేది, ఇప్పుడు నేను పాస్టర్ గారికి వచ్చిన తర్వాత తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పి సాక్ష్యం చెప్పుద్ది అందరిలో. వాళ్ళకి నిజమే అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒక 500-600 ఇచ్చి పంపించాలి. తర్వాత పిల్లలు లేని వాళ్ళు తీసుకురావాలి. పిల్లలు లేరు వీళ్ళకి, ఇంత ముందు నేను ప్రార్థన చేసినాక పిల్లలు పుట్టారని చెప్పేసి సాక్ష్యం చెప్పించాలి. వాళ్ళకి ఒక 1000-2000 ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కళ్ళు లేని వాళ్ళు ఉంటారు. కళ్ళు లేని వాళ్ళని తీసుకురావాలి ఫస్ట్. అంటే వాళ్ళ కళ్ళు ఉంటాయి, కాకపోతే కళ్ళు మూపించాలి. మనం మూపించిన తర్వాత మనం ఏదో మాట్లాడాలి. ఊరికే మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత సైగ చేస్తే వాడు కళ్ళు తెరమనాలి. అప్పుడు తెరుస్తాడు.
అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా అమ్మో మా పాస్టర్ గారి ప్రార్థన వల్ల కళ్ళు తెచ్చాడని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక చూశారు కదా ఇన్ని అద్భుతాలు జరిగినాయి, మీకు కూడా మీ జీవితంలో అద్భుతం జరుగుద్ది, ఇంకా దశమ భాగాలు ఇవ్వండి అని చెప్పి అడగాలి. అప్పుడు లాస్ట్ లో అడగాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత వేస్తుంటారు. అది గమనించాలి. నువ్వు గమనించి ఏం చేస్తావంటే ఎంతో కొంత వేస్తే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీకు ఏదైతే మీరు నెలకి సంపాదిస్తున్నారో 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తారు కదా, 10 లక్షలు సంపాదిస్తే ₹1,00,000 వేయండి, 20 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు వేయండి అని చెప్పి ఉపమానంగా చెప్పాలి. నువ్వు మీరు తక్కువ ఎత్తే నాశనం అయిపోతారని చెప్పాలి. అప్పుడు భయపడి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక నిజాయితీగా వేస్తారు, అమ్మో దేవుడు మమ్మల్ని నాశనం చేస్తాడేమోనని. అది ట్రిక్ అన్నమాట. ఇప్పుడు ఒక 100 మంది ఉంటారు అనుకో తమ్ముడు, 10 లక్షలు సంపాదించేవాడు 10 మంది అని ఉంటారు కదా నెలకి.